అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం, గర్భవతి నన్నారి త్రాగవచ్చా, నన్నారి త్రాగడం సురక్షితమేనా, ఇది త్రాగితే ఏం జరుగుతుంది, లాభమా నష్టమా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో తిండి మరియు పానీయాల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క హార్మోన్ల మార్పులే కాకుండా కడుపులోని చిన్నారి ఆరోగ్యం మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గర్భవతి నన్నారి త్రాగడం మంచిదా కాదా అని వివరంగా తెలుసుకుందాం. అసలు నన్నారి అంటే ఏంటి? నన్నారి సరసపరిల్ల అనేది ఒక ఔషధ మొక్క. ఇది చాలా కాలంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఇది సాధారణంగా ఒక కూలింగ్ ఏజెంట్ అండి. విటమిన్లు మరియు ఖనిజాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క నన్నారిలో. భారతదేశంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నన్నారి గ్రీన్ పానీయంగా, షర్బత్లా చాలా పాపులర్ అండి. గర్భధారణ సమయంలో నన్నారి త్రాగడం వలన ప్రయోజనాలు ఏంటి? ముందుగా చూస్తే శీతల పరిమాణం అంటే కూలింగ్ ఎఫెక్ట్. గర్భధారణ సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నన్నారి యొక్క సహజ శీతల పరిమాణము గర్భవతికి ఉపశమనం ఇవ్వవచ్చు. ఇది శరీరంలోని వేడి స్థాయిలను తగ్గించి సాధారణ శారీరక స్థితిని ఉంచుతుంది. ఇక రెండవదిగా చూస్తే హైడ్రేషన్. గర్భవతులకు శరీరంలో నీటి యొక్క అశోధన అంటే డీహైడ్రేషన్ అనేది తరచుగా ఒక సమస్యగా మారుతుంది. నన్నారి శరీరానికి మంచి హైడ్రేషన్ అనేది అందిస్తుంది. కాబట్టి డీహైడ్రేషన్ వలన వచ్చే అనారోగ్యాలను గర్భధారణ సమయంలో నివారించాలంటే ఈ నన్నారి తీసుకోవడం మంచిదే. ఇక మూడవదిగా చూస్తే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ. నన్నారి ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది గర్భవతికి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇన్ని లాభాలున్నా కూడా నన్నారి తాగడం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి గర్భవతి తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిగా చూస్తే హార్మోన్ల అసమతుల్యత. అవునండి, ఇంబ్యాలెన్స్డ్ హార్మోనల్ చేంజెస్ అనేవి రావచ్చు. నన్నారిలో కొన్ని ఉత్పత్తులు గర్భధారణ సమయంలో హార్మోన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందట. ఉదాహరణకి ఈ యొక్క నన్నారి అనేది హార్మోన్ల నియంత్రణలో సహాయపడుతుంది. కాబట్టి కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచవచ్చు. సో దీనివలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గర్భవతికి ఇది ప్రమాదకరంగా కూడా మారచ్చు. ఇక రెండవదిగా చూస్తే ఔషధాల గుణం మరియు ఇతర పానీయాల కలయిక. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే నన్నారితో ఉన్న ఔషధాలు కానీ పానీయాలు కానీ గర్భవతి యొక్క రక్తంలో ఒక రసాయన సంతులనాన్ని ఏర్పరుస్తుందట. ఇది శిశువుకి ప్రమాదకరంగా కూడా మారుతుందని చెప్తున్నారు వైద్యులు. ఇక మూడవదిగా చూస్తే ఆవశ్యకమైన పరిమితి అవసరం. కొన్ని సందర్భాల్లో నన్నారి సహజం అయినా కూడా ప్రతి గర్భవతికి ఇది సురక్షితం కాకపోవచ్చు. కాబట్టి ఈ పానీయాలను చాలా జాగ్రత్తగా అనుమతించే పరిమితిలోనే తీసుకోవాలి. అతి తక్కువ పరిమాణంలో మాత్రమే తాగడం ఇది మంచిదండి. అంతేకాదు, కొంతమంది గర్భవతులకు ఈ నన్నారి తాగినప్పుడు తేలికపాటి అలసట, తలనొప్పి లేదా వాంతులు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయండి. దీంతోపాటు ఇందులో పొటాషియం లేదా ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉండడం వలన విరోచనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే న్యూట్రియంట్ అవశేషం అండి. గర్భవతులకు ఫాలిక్యులర్ యాసిడ్, విటమిన్ డి అనేవి చాలా ముఖ్యమైన పోషకాలు. ఇవి చాలా అవసరం చిన్నారికి. కానీ నన్నారి తీసుకోవడం వలన ఇందులో ఉండే ఔషధ గుణాలు కొన్ని రకాల న్యూట్రియంట్స్ కొరతను ఏర్పరిచే అవకాశాలు ఉంటాయట. అంతేకాదండి, గర్భవతికి గనక గుండె సంబంధిత సమస్యలున్నా, జీర్ణ సంబంధిత సమస్యలున్నా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ తరహా పానీయాలు ఎక్కువగా ఒత్తిడిని పెంచుతాయండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవారు ఈ యొక్క పానీయానికి దూరంగా ఉండాలి. అంతేకాదండి, నన్నారి లేదా ఇతర తరహా ప్రకృతి పానీయాలు అనేవి ఒక్కొక్కరికి శరీరానికి తేలికపాటి అలసట లేదా ఎక్కువ శక్తి అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇంబ్యాలెన్స్డ్ ఎనర్జీ అనేది గర్భధారణ సమయంలో మంచిది కాదండి. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో నన్నారి త్రాగడం వలన ప్రయోజనాలు కంటే అవి త్రాగడం వలన కలిగే నష్టాలే ఎక్కువ అండి. కాబట్టి ఈ పానీయము ప్రమాదకరమైనది అని చెప్పచ్చు. వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయండి. అంతేకాదండి, ఎప్పుడైనా సరే ఏదైనా పానీయం తీసుకోవాలన్నా, కొత్త రకమైన ఆహారం తీసుకోవాలన్నా మీ వైద్యుని సలహా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వైద్యుని పర్యవేక్షణలో వారి సలహా మేరకు మాత్రమే మీరు ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవాలి. ఏం తినాలి, ఏం తాగాలి అనేవి ముందుగానే మీరు డాక్టర్ని కనుక్కొని తాగడం చాలా ముఖ్యం.
ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.